ఏపీలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా వ్యవహరించకపోవడం చేటు తెచ్చింది. 17 కళాశాలలను 2 దశల్లో అందుబాటులోకి తేవాల్సి ఉండగా సజావుగా వ్యవహరించకపోవడం వల్ల 3వ దశకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈలోగా వైద్య కళాశాలల ఏర్పాటుకు సంబంధించి జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ కొత్త నిబంధనల్ని ప్రకటించింది. వాటి ప్రభావం 2025-26 విద్యా సంవత్సరంలో మొదలవ్వాల్సిన 7 వైద్య కళాశాలలపై పడింది. ఆంధ్రప్రదేశ్లో కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు తమ హయాంలోనే జరిగిందని వైసీపీ ప్రభుత్వం ఘనంగా ప్రచారం చేసుకుంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తోంది. 2021 మేలో 14 వైద్య కళాశాలల నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. పనులు సవ్యంగా జరుగుంటే 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల్లో కళాశాలలు అందుబాటులోకి వచ్చేవి. అయితే నిర్మాణ ఏజెన్సీలను ఖరారు చేయకపోవటం, సుమారు 8,000 కోట్ల నిధులు ఇవ్వకపోవటం, రుణాల కోసం బ్యాంకర్ల చుట్టూ తిరగాల్సి రావటం వల్ల ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కళాశాలల్లోనే తరగతులు మొదలయ్యాయి. 2024-25లో మరో 5 కళాశాలలు, మిగతా 7 2025-26 విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సి ఉంది. 3వ దశలో ఏర్పాటు కానున్న 7 కేంద్ర ప్రభుత్వం సిఎస్ఎస్ కింద ప్రత్యేక నిధులు కేటాయించిన పిడుగురాళ్ల వైద్య కళాశాల కూడా ఉంది. పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల కళాశాలలకు 390 కోట్ల రూపాయల చొప్పున కేంద్రం ఆర్థిక సాయం చేసింది. ప్రస్తుత విధానంలో తొలి సంవత్సరంలో చేరిన విద్యార్థులు ద్వితీయ ఏడాదిలోకి వచ్చే నాటికి వారికి అవసరమైన నిర్మాణాలు, పరికరాలు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలి. ఫ్యాకల్టీని నియమించాలి. కోర్సు చివరి సంవత్సరానికల్లా 600 సీట్లకు సరిపడా సౌకర్యాలు కల్పించాలి. అయితే జాతీయ వైద్య మండలి ఎన్ఎంసీ ఇటీవల కొత్త నిబంధనలు విధించింది. 4 ఏళ్ల తర్వాత కల్పించే సదుపాయాలన్నింటినీ ప్రారంభ ఏడాదిలోనే సిద్ధం చేయాలని ఆదేశించింది. ఇప్పటికిప్పుడు ల్యాబొరేటరీల ఏర్పాటు, ట్యూటర్ల నియామకాలు, ఇతర నిబంధనల అమలు సాధ్యమయ్యే పని కాదు. 2024-25 విద్యా సంవత్సరంలో పులివెందుల, పాడేరు, ఆదోని, మార్కాపురం, మదనపల్లిలోని కళాశాలను ప్రారంభించేందుకు ఎన్ఎంసీ నుంచి అనుమతి కోరుతూ ప్రభుత్వం దరఖాస్తు చేసింది. కొత్త నిబంధనల నేపథ్యంలో 150 సీట్లు లేదా 100 సీట్లైనా మంజూరు చేయాలని అభ్యర్థించింది. అందుకు అనుగుణంగా వివరాలు సమర్పించింది. ఎన్ఎంసీ కొత్త నిబంధనల వల్ల 2025-26లో మొదలవ్వాల్సిన 7 వైద్య కళాశాలల భవితవ్యం ప్రమాదంలో పడింది. గడిచిన 5 సంవత్సరాలలో వీళ్ళు ఏదైతే మేము ఇన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చామో, అన్ని మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన ఉత్తర్ కుమార్ ప్రగల్భాలు పలికారో ఆ రోజే అన్ని మెడికల్ కాలేజెస్ ని కంప్లీట్ చేసిందంటే ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వైద్య విద్యార్థులు చాలా వరకు సీట్లు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. మెడికల్ కాలేజీ ఇంతవరకు కనీసం సగం పనులు కూడా పూర్తి కాకుండానే మేమేదో మెడికల్ కాలేజ్ అని చెప్పేసి శిలాఫలకాల మీద వాళ్ళ పేర్లు పెట్టుకోవాలని ఏదైతే చేశారో దాన్ని నిజంగా ఖండిస్తున్నాము. ఇవాళ విద్యార్థులందరూ చాలా పెద్ద ఎత్తున మోసపోవడానికి కారణం వైఎస్ఆర్ గవర్నమెంట్ మరియు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అని మేమందరం నమ్ముతున్నాము. పిడుగురాళ్ల వైద్య కళాశాల భవనాల నిర్మాణం పూర్తి కాలేదు. శంకుస్థాపన తర్వాత పనుల ప్రారంభానికి చాలా సమయం పట్టింది. 2022 జూన్ 25న నిర్మాణ పనులు ప్రారంభం కాగా ఇప్పటికీ ఒక బ్లాక్ మాత్రమే సివిల్ పనులు అయిపోయాయి. అంతర్గత పనులతో పాటు మౌలిక వస్తువులు మిగిలే ఉన్నాయి. మొదటి దశ పనుల్లో మిగతా 11 బ్లాకులు వివిధ దశల్లో ఉన్నాయి. 2వ దశ మెడికల్ కళాశాల, ల్యాబ్లు, విద్యార్థుల వసతి భవనాలను 17 బ్లాకులుగా విభజించి నిర్మాణాలు చేపడుతున్నారు. ఇందులో 12 బ్లాకులకు సంబంధించిన భవనాలు స్లాబ్ దశకు చేరుకున్నాయి. మెడికల్ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభం కావాలంటే దానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రిలో కనీసం 6 నెలల పాటు ఓపీ సేవలు అందించాల్సి ఉంటుంది. ఈ ప్రకారం గతేడాది చివరికే ఓపీ సేవలు ప్రారంభించాల్సి ఉంటుంది. వైద్య కళాశాల ప్రారంభానికి ఇప్పుడు మారిన నిబంధనలు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. కొత్త రూల్స్ ప్రకారం అన్ని సౌకర్యాలు కల్పించడం సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీ, గ్రామపల్లిలో ఉన్న మెడికల్ కాలేజీ ఎలక్షన్ ముందు హామీలతో ఇదిగో మేము ఓపెన్ చేశామని పకడబాలు పలికారు. ఉడత భక్తితో ఒక బ్లాక్ ఓపెన్ చేసి ఇదిగో మేము అభివృద్ధి చేశాము, మా పోర్ట్లు వేయండి అని అడిగారు. చూసారు, అక్కడ పోయి చూస్తే కనీసం ఒక బ్లాక్ లో కూడా, ఓపెన్ చేసిన బ్లాక్ లో కూడా మౌలిక వసతులు లేవు. ఒక బెడ్ గానీ, ఒక కరెంట్ బల్బు గానీ ఏది లేదు. ఇక్కడైనా కూటమి గవర్నమెంట్ కి సహకరించాలని కాశమహేష్ రెడ్డిని మేము కోరుతున్నాం. ఇవాళ ప్రజలకు సంజీవనలాగా ఉపయోగపడే వైద్య కళాశాలని, అలాగే వైద్య పెద్ద హాస్పిటల్ని ఓపెన్ చేయకుండా జనాలను ఇబ్బంది పెట్టి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఏపీలో ఉన్న హాస్పిటల్ అన్నిటికీ శాంక్షన్ అయితే కేవలం 2,200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీని గాలికి వదిలేసి ఎలక్షన్ల ముందర ఆర్పాటం చేసి ఎటువంటి ఉపయోగపడకుండా హాస్పిటల్ని మధ్యలోనే ఆపేసి
ఇవాళ ప్రజల్ని ఇబ్బంది పెట్టింది ఇవాళ అప్పుడు ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు. ఇవాళ ఆ హాస్పిటల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ప్రజలకి అందుబాటులో తేవాలని చెప్పి కోరుతున్నాం. తమ హయాంలో వైద్య కళాశాల పూర్తయినట్లుగా వైసీపీ నేతలు డప్పా కొట్టుకోవడం పల్నాడు జిల్లా వాసులకు ఆగ్రహం తెప్పిస్తోంది.